వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. ఆల్రెడీ మీకు ఒకవేళ గేట్ రాసుంటే ఈ పాటికి ఏదో ఒక యూనివర్సిటీ నుంచి ఐఐటీస్ నుంచో కాల్ లెటర్ వచ్చి ఉండుంటే ఈ వీడియో మిస్ చేయకండి. ఐఐటీ మీరు ఒకవేళ గేట్ ప్రిపేర్ అవుతున్నా సరే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. అంటే ఐఐటీ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది? దాంట్లో మీరు చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి? అసలు ఇప్పటికి మీకు ఒక డౌట్ ఉండుండొచ్చు. సార్ నా స్కోర్‌కి వస్తుందో లేదో డౌట్‌గా ఉంది సార్. అసలు నేను వెళ్ళొచ్చా లేదా అనేది కూడా నాకు డౌట్‌గా ఉంది. అంటే దానికి కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే చాలా ఐఐటీస్ ఉంటాయి. అన్ని ఐఐటీస్‌కి ఫిజికల్‌గా వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. వెళ్ళాక నాకు సీట్ వస్తుందో రాదో నాకు తెలీదు సార్. ఆ సిట్యుయేషన్‌లో మరి వెళ్ళాలా లేదా అనేది డెసిషన్ తీసుకోవడమే కొంచెం కష్టంగా ఉంది. వెళ్తే రాకపోతే మనీ, టైమ్, ఎఫర్ట్ అంతా వేస్టు. వెళ్ళకపోతే ఒకవేళ నేను ఆపర్చునిటీ మిస్ అవుతానో ఏమో అనే డైలమాలో కొంతమంది ఉంటారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. ఆల్రెడీ కొన్ని మాక్సిమం ఐఐటీస్ అన్ని కాల్ లెటర్స్ అని, ఇంటర్వ్యూస్ అని పంపిస్తున్నాయి కదా! ఇంకా మిగతా ఐఐటీస్ కూడా పంపిస్తాయి. సో, ప్రతి ఐఐటీకి దాని ఓన్ ప్రొసీజర్ ఫాలో అవుతుంది. గేట్ స్కోర్‌ని కన్సిడర్ చేసినప్పటికీ. అలాగే ఈ ఇంటర్వ్యూ ఈ ఐఐటీ ఎంటెక్ ప్రొసీజర్‌లో ఎటువంటి క్వెషన్స్ అడుగుతారు? మీరు ఎంటెక్ ఇంటర్వ్యూకెళ్తే మీరెలా ప్రిపేర్ అయ్యి ఉండాలి? కామన్ మిస్టేక్స్ ఎలాంటివి చేస్తారు? అవి ఎలా అవాయిడ్ చేయొచ్చు? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్‌గా మనకి వీడియోని లైక్ చేయండి అప్పట్లాగే. అండ్ ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానెల్. యూ విల్ బి గెట్టింగ్ ద బెస్ట్ కంటెంట్ రిగార్డింగ్ ద ఇంజినీరింగ్. సో, ఇప్పుడు ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్ అసల ఈ ప్రాసెస్ ఖచ్చితంగా కాంప్లెక్స్ ప్రాసెస్సే. నేను కూడా దాని నుంచి అది చూసొచ్చినవాడిని. ఇప్పుడు ఇంకా మీకు ఇంకా సీఓఏపీ అన్న ఉంది. అప్పుడు నేను ప్రతి ఐఐటీకి అప్లై చేసి, ప్రతి ఐఐటీకి ట్రావెల్ చేసి, అక్కడ ఇంటర్వ్యూ కానీ, రిటన్ టెస్ట్ కానీ ఫేస్ చేసి మళ్ళీ వచ్చి ఆ తర్వాత అన్ని ఐఐటీస్ తిరగడం, ఎందులో వస్తుందో తెలీదు. ఇలాంటివన్నీ చాలా కన్‌ఫ్యూజన్స్‌తో ఉన్న ప్రాసెస్. ఆ ప్రాసెస్ కొంచెం సీఓఓపీ వచ్చాక కోప్ వచ్చిన తర్వాత కొంచెం బాగా అయింది. బట్ స్టిల్ కొన్ని ఇష్యూస్ అంటే దే హావ్ దేర్ ఓన్ రీజన్స్. బట్ స్టిల్ ఏమవుతుందంటే ఇది కొంచెం కాంప్లెక్స్ ప్రాసెస్. చాలా మందికి ఇబ్బంది పడే ప్రాసెస్. ఏంటంటే మనం ఐఐటీ, ఎంటెక్ రాయడానికి ఒక రూ. 1000 ఖర్చు పెడతాం. ఇప్పుడు ఒక ఊరు వెళ్లి రావాలంటే ఖచ్చితంగా తక్కువలో తక్కువ 5000 అవుతాయి కదా! ట్రైన్ టికెట్స్ అని చెప్పి అక్కడికి వెళ్లి రావడానికి. ఎన్ని ఐఐటీస్‌కి వెళ్తాం మనం? అంటే అదే ఒక రూ. 1,00,000 దగ్గర దగ్గర ఖర్చు కనిపిస్తుంది. అంటే అన్ని ఐఐటీస్ మీరు అన్నీ కవర్ చేయమనుకోండి. బట్ ఒక 5 ఐఐటీస్ వెళ్ళినా సరే 25,000-30,000 అది ప్రతి ఒక్కళ్ళకి ఫీజిబుల్ కాదు. ఐ డోంట్ నో వై పీపుల్ డోంట్ థింక్ అబౌట్ దిస్. అండ్ ప్రాబబిలిటీ ఛాన్సెస్ 10% ఉన్నా సరే వాళ్ళు పిలుస్తారు. పిలిచినప్పుడు మనకేంటంటే వెళ్ళాలని అనిపిస్తుంది. వెళ్ళాలా లేదా? వెళ్తే ఏమవుతుంది? ఈ కన్‌ఫ్యూజన్స్ అన్నిట్లో ఖచ్చితంగా నేనైతే ఒకవేళ ఈ ప్రాసెస్ మారితే బావుండని కోరుకునేవాళ్ళలో మీలో నేను కూడా ఒకడినే. బట్ ఉన్న ప్రాసెస్‌ని మనం డిస్టర్బ్ చేయలేం కాబట్టి, ఇప్పుడు దానికోసం అనవసరంగా హెసిటేషన్స్ అని టైమ్ వేస్ట్ చేయకుండా అనవసరంగా దానికోసం పానిక్ కాకుండా ఉన్న దాంట్లో మనం ఏం చేయగలం? వాట్ ఈస్ ద బెస్ట్ యూ కెన్ డూ విత్ ద అవైలబుల్? సో, హౌ యూ కెన్ టేక్ ఎ డెసిషన్ అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీ స్కోర్ ఎంతున్నప్పటికీ మీకు ఐఐటీ నుంచి కాల్ లెటర్ వస్తే, మీరు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ చూసుకొని, మనకొచ్చే ఛాన్స్ ఉందని చెప్పి వెళ్తారు. కానీ ఒకటే చెప్తాను. ఫ్యూ కండిషన్స్ కొంతమందేంటంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసి ఇది నాకు అవ్వదులే ఎలాగో వచ్చేలా లేదు. 500 ఉంది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. నా స్కోర్ వచ్చి 300 ఉంది. ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాను. సో, ఇది నాకు రాదు కదా! వెళ్ళడం ఎందుకు అని అనుకోవచ్చు కొంతమంది. సో, మీకోసమే చెప్పేదేంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మెయిన్‌లీ మీరొక ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో ఉంటే, ఓబీసీ ఉన్నా, ఈడబ్ల్యూఎస్ ఉన్నా ఇవి ఎవ్రీ ఇయర్ చాలా డైనమిక్‌గా మారతాయి. అంటే కేటగిరీలో స్టూడెంట్‌కి ర్యాంక్ రావాలి. వచ్చిన తర్వాత అతను సీట్ తీసుకోవాలి. దానికి ప్రాబబిలిటీస్ మారిపోతాయి కదా! సో, లాస్ట్ ఇయర్ కేటగరీలో 400లో మంచి మంచి స్టూడెంట్ వచ్చుండొచ్చు. ఈ ఇయర్ 400లో రాకపోయి ఉండొచ్చు కదా! సో, మీకు 330కే ఛాన్స్ ఉంది కదా! జనరలైజ్డ్‌గా అయితే మనం ప్రీవియస్ స్కోర్ చూసి ఓకే. ఇది నాకు రాదు అని గెస్ చేయొచ్చు. కానీ మీకు రిజర్వేషన్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. రిజర్వేషన్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే అది మనం గెస్ చేయలేము. ఎందుకంటే ఇక్కడ డైనమిక్స్ చాలా ఉంటాయి. ప్రాబబిలిటీ మారిపోతా ఉంటుంది. ఈ ఈ ఇయర్ సింపుల్ ఎగ్జాంపుల్. లాస్ట్ ఇయర్ ఒక 400లో ఎస్టీ కేటగిరీలో ఒక స్టూడెంట్‌కి సీట్ వచ్చింది. ఈ ఇయర్ 400లో ఎస్టీ కేటగిరీ స్టూడెంట్ లేడనుకోండి. తర్వాత 390లో ఉండడు. మేబీ 300లో ఉండొచ్చు. ఎందుకంటే మిగతా దాంట్లో జనరల్ ఆక్యుపై ఉంటారు కాబట్టి ఇక్కడ ప్రాబబిలిటీ ఆలోచించండి. అదే కేటగిరీలో ఈ ఇయర్ కూడా 400లోనే ఉంటాడా? 450కి కూడా వెళ్ళొచ్చు. బట్ రివర్స్ కిందకి రావడానికి కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఒకవేళ రిజర్వేషన్ ఉంటే మాత్రం ఒక 100, 200 అటు ఇటు ఉన్నా సరే మీ స్కోర్ వెళ్ళండి, ప్రయత్నించండి, తప్పులేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మీకు ఏ కాల్ లెటర్స్ వస్తాయో ఆ ఐఐటీస్ చాలా ఉత్సాహంగా వెళ్తారు. తర్వాత ఏమైపోతుందంటే మంచి సీట్ వచ్చే ఛాన్స్ ఉన్నా సరే అప్పుడు వదిలేస్తారు. అలా తీసుకోకండి. ఇదొక ఛాలెంజ్ లాగా. అంటే మీ 2 ఇయర్స్ లైఫ్ కానీ మీ కెరీర్ కానీ డిసైడ్ అయ్యే పాయింట్ కదా! కొంచెం ఖర్చయినా సరే పాజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి.
సార్ నాకు సీట్ రాదు సార్. అది నాకు తెలుసు సార్. కానీ ఐఐటీ చూడాలని అనుకుంటున్నాను. అది నాకు ఒక ఇన్స్‌పిరేషన్‌లా ఉంటుంది. అక్కడ స్టైల్ ఎలా ఉందో తెలుసుకుందాం అనుకుంటున్నాను. అనుకుంటే మీ దగ్గర మనీ ఉంటే ఖచ్చితంగా మీ స్కోర్ ఏం పట్టించుకోకుండా ఖచ్చితంగా వెళ్ళండి. సో, నా సజెషన్ అయితే వెళ్ళడానికి ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా వెళ్ళడానికి ట్రై చేయండి. కాకపోతే ఒకవేళ 27 యాస్పిరెంట్ అయ్యుండి మీరు ఇప్పుడు 26లో ఈ కౌన్సెలింగ్‌కి అటెండ్ అవుతూ మీ టైం వేస్ట్ అవుతుందని అనుకుంటే మాత్రం కొంచెం కేర్‌ఫుల్‌గా టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ ఆన్సర్ చేశాను కదా! ఇప్పుడు వెదర్ టు గో ఆర్ స్కిప్ అంటే నేనైతే నా సజెషను ఇది మీ 2 ఇయర్స్ మీకు ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ తక్కువ ఉన్నప్పటికీ కూడా నా సజెషన్ అయితే వెళ్ళండి. కొన్ని కొన్ని స్కోర్స్‌కి ఏమవుతుందంటే ఇది రాదని మీకు తెలుస్తుంది. వాళ్ళకి కూడా తెలుస్తుంది. సేఫ్టీకి పిలుస్తారు. ఎవడొస్తాడో రారో తెలీదు కాబట్టి వాళ్ళు 1:10లోనో ఏదో రేషియోలోనో పిలుస్తారు. మిగతా వాళ్ళందరికీ కూడా సీట్ రాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంత దూరం వెళ్ళాక సీట్ రాకపోతే మళ్ళీ వెనక్కొస్తారు. దాన్ని అంతటికి మీరు మెంటల్‌గా ప్రిపేర్ అయ్యే వెళ్ళండి. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే నేను కూడా స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఒక ఐఐటీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఐఐటీ ఢిల్లీకెళ్ళాను. నాకు అందులో సీట్ రాలేదు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో వచ్చింది. ఢిల్లీలో సీట్ రాలేనప్పుడు నా మైండ్‌లో ఏముంటుందంటే ఇంత దూరం వచ్చాం కదా! నా పేరెంట్స్ నా గురించి నేను మంచి ర్యాంకర్ అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. నాకు ఇక్కడ సీట్ రాలేదంటే అదొక అవమానంగా లేకపోతే నాకు రాదని అనుకుంటారా? ఇలాంటి భయాలుంటాయి. సో, ఇది పేరెంట్స్‌కి కూడా చెప్తున్నాను. స్టూడెంట్స్‌కి కూడా చెప్తున్నాను. అట్లాంటివేం లేదు. అక్కడికెళ్ళిన తర్వాత రిజెక్షన్ వచ్చినా అది కామనే అనుకోండి. ఒక్కొక్కసారి ఏంటంటే ఇంటర్వ్యూ మనం అనుకున్నట్టు జరగదు. ఒక్కొక్కసారి చాలా ఫ్యాక్టర్స్, ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి అన్నీ ఆన్సర్ చేసినా కూడా మనకు సీట్ రాదు. ఒకసారి నేను ఐఐటీ గౌహతికెళ్ళినప్పుడు అప్పుడు నాకున్న మైండ్ సెట్‌కి అక్కడి దాకా వెళ్ళిన తర్వాత నాకు సీట్ వచ్చిన తర్వాత సీట్ తీసుకోకుండా వచ్చేసాను. ఎందుకంటే నాకు అంత దూరం వెళ్ళిన తర్వాత ఆ ట్రావెల్ ఎందుకో నచ్చలేదు. అంత దూరం నేను వెళ్లి ఉండలేనని అనిపించి ఈ ప్రాసెస్‌లోనే నేను మారిపోయాననమాట. అంత దూరం అప్పుడు 3 డేస్ ట్రావెల్. అప్పుడు ఇంత ఫ్లైట్ కనెక్టివిటీ ఏమేమి లేవు కదా! ట్రైన్‌లో వెళ్తే ఆ జర్నీలోనే నేను ఎందుకో విసిగిపోయి తర్వాత నాకు లక్కీగా ఖరగ్‌పూర్‌లో సీట్ వచ్చింది. నేనేం చెప్తున్నానంటే ఇది చాలా డైనమిక్ ప్రొసీజర్. ఈ టైంలో మీరు కొంచెం స్ట్రాంగ్‌గా ఉండాలి. సో, డెసిషన్స్ క్విక్‌గా తీసుకోకండి. ఆలోచించి తీసుకోండి. ఒక్కొక్కసారి రిజెక్షన్ వస్తుంది. నో ప్రాబ్లమ్. మనం అది పాజిటివ్‌గానే తీసుకోవాలి. వెళ్ళండి. వెళ్లి చూసుకుంటే మీకు మన కాలేజ్ ఎలా ఉంది? ఈ కాలేజ్‌లో ఏమేమి జరుగుతున్నాయి అనేది కూడా మీకు తెలుస్తుంది కదా! ఒక మంచి ఎక్స్‌పీరియన్స్‌లా తీసుకోండి ఇది. సో, అన్ని కాలేజ్‌లు అన్ని ఐఐటీస్ నేను ఫస్ట్ ఐఐటీ ఢిల్లీలో కాల్ పెట్టిన రోజు ఐ ఫెల్ట్ లైక్ ఐ మీన్ అది నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. ఇట్స్ లైక్ గూస్ బంప్స్ అంటారు కదా! ఓకే. నేను ఐఐటీ చూడగలిగాను. అంత అంటే ఐ డ్రీమ్ అబౌట్ ఇట్ అండ్ ఐ ఎంటర్డ్ ఇంటూ థట్. అలాగే మీకు కూడా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుంది. అది తీసుకోండి. కొంచెం ఫైనాన్షియల్‌గా చూసుకోండి. వెల్ ప్లాన్ చేసుకొని వెళ్ళండి. కొంచెం సమ్మర్‌లో ట్రావెల్ చేయడం అన్నీ కొంచెం కష్టమైన పనులు ఎప్పటికీ నేనేంటంటే మీ ఛాన్సెస్ తక్కువున్నా సరే వెళ్ళమనే సజెస్ట్ చేస్తాను. వెళ్ళొద్దని అయితే నేను చెప్పను. అక్కడికెళ్ళిన తర్వాత కూడా డిసప్పాయింట్ కాకండి. ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్. వస్తే వచ్చిందనుకునే వెళ్ళండి. ఏదో ఒక ఐఐటీలో మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. ఇది నా ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అంటే ఎటువంటి క్వెషన్స్ అడుగుతారు? నేను చాలామంది నా స్టూడెంట్స్ బోలెడంత మంది ఇంటర్వ్యూస్‌కి వెళ్లారు. వాళ్ళతో క్వెషన్స్ గురించి మాట్లాడాను. వీలైతే నా దగ్గర ఐఐఎస్‌సి క్వెషన్ లిస్టే ఉంది. జస్ట్ 1 మినిట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2, 3 క్వెషన్స్. అంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఎలాంటి క్వెషన్స్ రావచ్చని. లిస్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉన్నాయి. ఎంటెక్ ఇది ఐఐఎస్‌సి బెంగుళూరులో. సో, వాళ్ళని అడిగిన క్వెషన్స్ చెప్తున్నాను చూడండి. బేసిక్స్ ఆఫ్ ప్రాబబిలిటీ థియరీ అడిగారు. క్వెషన్స్ రిలేటెడ్ టు ప్రాపర్టీస్ ఆఫ్ క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్, కండిషనల్ ప్రాబబిలిటీస్, క్వెషన్స్ లైక్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ టు గెట్ ఎ టైల్ ఆఫ్టర్ హెడ్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ మాడ్యులేషన్ టెక్నిక్స్. అంటే జస్ట్ మనకు అర్థం కావడం కోసం కొన్ని చెప్తున్నాను. నేను కూడా ఒక జనరల్ స్ట్రాటజీ చెప్తాను ఇక్కడ చూడండి. గివెన్ ఎ రాండమ్ వేరియబుల్ టు బి ఎ సమ్ ఆఫ్ రాండమ్ వేరియబుల్స్ అండ్ ఆస్క్డ్ అబౌట్ mean, variance and covariance. Basic question. Linear algebra lo rank of the matrix. How to find matrix? What is a column? Row rank. 10 by 10 matrix of all ones. What is the rank? Eigenvalues, eigenvectors. Define linear independence. Can we get an orthogonal set of vectors from a Li vectors, linearly independent? What is the inner product? Is there any, if there are 4 equations and 3 unknowns, how to solve it? Okay, you understand it is not just like your exam question and answer. They will test your aptitude skills. 4 equations are there, 3 unknowns are there. How do you tackle this? Right? I mean, sorry, 3 equations, 4 unknowns maybe. Okay, because 4 equations, 3 unknowns you can tackle easily. If there are 2 equations and 3 unknowns, how do you solve it? Can they be inconsistent? These kind of questions. Signals and systems, they asked jet transform, Laplace transform.
ROC concepts, Fourier transform, Dirichlet condition, filters, use of DFT, Gaussian distribution questions, difference between Fourier transform, Laplace transform of e power 2t, uh, is Fourier transform defined for that? Okay. What about yes, that makes the difference. How to choose the sigma transfer function of cascade functions of Laplace transform? Can we realize Hilbert transform? If not, how can you duplicate? How the signal changes when some changes in frequency domain and vice versa. Time domain, frequency domain lo signal ki una relation. Okay, compression in one domain is expansion in another domain. Like that, they're asked the relation with each other. అదేవిధంగా గ్రాఫ్స్ ఆఫ్ ఏ ఫంక్షన్ అండ్ అనలాగ్ సర్క్యూట్స్లో ఆర్సీ వేవ్ ఫార్మ్ జనరేషన్ ఎఫెక్ట్ ఆఫ్ టైమ్ కాన్స్టెంట్ అండ్ సిగ్నల్ పీరియడ్. వై సీమాస్ అనేది ఎందుకు ప్రిఫర్ చేస్తారు ఈ రోజుల్లో? అండ్ పిఎన్ జంక్షన్ హౌ ఇట్ ఈస్ ఫార్మ్డ్, వేర్ ఈస్ ద రివర్స్ బయాస్ యూజ్డ్? రివర్స్ బయాస్ ప్రాక్టికల్గా అప్లికేషన్స్లో ఎక్కడ వాడతాం? డిఫరెన్స్ ఇన్ డయోడ్స్, జేనార్ డయోడ్, ఫోటో డయోడ్, అప్లికేషన్స్ ఆఫ్ బోత్. వాట్ ఈస్ ద వ్యారెక్టర్ డయోడ్ అంటే డయోడ్స్ గురించి. వేర్ ఈస్ ద కెపాసిటెన్స్ కమింగ్ ఫ్రమ్ ఇట్, వాట్ ఆర్ ద. సో లాజిక్ ఇక్కడ క్వశ్చన్స్లో కాన్సెప్చువల్గా అడుగుతారు, ఇది ఎందుకు అని అడుగుతారు. అర్థమవుతుందా? సో we have n bits passing through a channel. What is the, and the probability of error is p. What is the probability correctly receiving all the bits? What is the assumption did you make while deriving it? Okay, derivations kuda ikkada important. Define linearity, causality, stability, linear and non-linear modulations. Given examples: entropy, mutual information with formula. Few questions on constellation diagram. ఇది ఒక స్టూడెంట్ నాతో షేర్ చేసిన ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అనమాట. సో అతను చెప్పింది ఏంటంటే ఫండమెంటల్స్ రివ్యూ చేసుకోమని చెప్తున్నారు. సింపుల్ థింగ్స్ లైక్ పిఎన్ జంక్షన్ షుడ్ బి ఆన్ ద ఫింగర్ టిప్స్. బేసిక్స్ మనకు కరెక్ట్గా ఉండాలి. దే విల్ ట్రై టు అండర్స్టాండ్. మీరు చెప్పేదానికి వాళ్ళు సపోర్ట్ చేయడానికే చూస్తారు, మీరు ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళు హెల్ప్ చేయడానికే చూస్తారు. నన్ను ఒక IIIT హైదరాబాద్లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు పిహెచ్డీకి దే ఆస్క్ మీ ద సేమ్ థింగ్. సీమాస్ యూస్ చేసి ఎండిగేట్స్ డ్రా చేయమని చెప్పారు. అసలు ఒరిజినల్గా ఇక్కడ ట్రాన్సిస్టర్ కాకుండా ఏం పెట్టచ్చు అని చెప్పారు. నేను సీమాస్ కాకుండా ఎన్మాస్ పిమాస్ అంటే అలా కాదు, ట్రాన్సిస్టర్ మొత్తం తీసేస్తే ఏం పెట్టచ్చు. అదేంటి, రెసిస్టర్ అనేది ఆన్ ఆఫ్ రెసిస్టర్లా పనిచేస్తుంది కదా సార్, రెసిస్టర్స్తో చేయొచ్చు, అది మన డిజిటల్ స్విచ్ కాదు కాబట్టి చేయమని చెప్పారు. అలా వాళ్ళు ఏంటంటే మీకు కాన్సెప్ట్ ఎంతవరకు అర్థమైంది, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫార్ములా మగ్గప్ అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, అడుగుతారు. సో దట్స్ ఇట్. ఇంకా ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్స్ అన్ని మీరు జస్ట్ విన్నారు కదా, వీటి నుంచి మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చి ఉండొచ్చు. అంటే మీకు తెలియదు ఏం అడిగారు, ఇంటర్వ్యూ అంటున్నప్పుడు భయపడిపోకండి, భయపడాల్సిన పనే లేదు. మీకు తెలిసిన క్వశ్చన్సే అడుగుతారు, తెలియని అడిగే ఛాన్సే లేదు. సో యూ కెన్ సీ హియర్ ఒక కామన్ మిస్టేక్స్ ఏంటంటే, లాస్ట్ మినిట్ రష్ చేయకండి. మన దగ్గర ఆ సర్టిఫికేట్ లేదు, ఈ సర్టిఫికేట్ లేదు, ఏం చేయాలి సార్, అక్కడికి వెళ్ళాక ప్యానిక్ అయిపోయి ఇంటర్వ్యూ సరిగ్గా పెర్ఫామ్ చేయకపోవడం, ఇలాంటివి చూడకండి. ఒకవేళ మీరు ఏదైనా సర్టిఫికేట్ మిస్ అయితే ఐఐటి వాళ్ళు లెటర్ రాయించుకుని ఓకే మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వమని చెప్తారు. మీరు దానికోసం భయపడిపోకండి, మీ ఇంటర్వ్యూని ప్యానిక్నెస్తో పాడు చేసుకోకండి. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కాన్ఫిడెంట్గా ఉండండి. ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారంటే వాళ్ళు, ఫస్ట్ దెర్ ఈస్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ దే కెన్ ఆస్క్ యూ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్స్. మీరు ఏ బ్రాంచ్కి ఇంటర్వ్యూ వెళ్తున్నారో దాని గురించి అట్లీస్ట్ కొంచెం బేసిక్స్ తెలుసుకోండి. రిలయబిలిటీ ఇంజనీరింగ్కి వెళ్తున్నారు అంటే ఏంటి, సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్కి వెళ్తున్నారు అంటే ఏంటి, ఇలాంటి బేసిక్స్ తెలుసుకోండి. ఆ బేసిక్స్ తెలుసుకున్న తర్వాత మీరు అంటే ఆ స్పెషలైజేషన్ గురించి తెలియాలి. ఒక 2 ఫేవరెట్ సబ్జెక్ట్స్ పెట్టుకోండి. మీ లక్ బాగుంటే ఆ 2 సబ్జెక్ట్స్ నుంచి అడగచ్చు, వాళ్ళే అడగచ్చు నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటని. చాలా 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 ఇంపార్టెంట్ ఏంటంటే మీ ప్రాజెక్ట్ వర్క్. మీరు అస్సలు మనం బీటెక్లో ఎంత నెగ్లెక్ట్ చేస్తామో, మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే దీని గురించి చాలా బాగా అడుగుతారు. ఎందుకంటే మీ బీటెక్లో మీరు చేసిన ఓన్లీ వర్క్ ఇదే కదా, అదర్ దాన్ రైటింగ్ ద ఎగ్జామ్స్. ఏం చేసావు, ఎలా చేసావు, ఇది ఇలాగే ఎందుకయింది, అందులో నీ రోల్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ బేసిక్ ఆన్సర్స్ మీ దగ్గర ఉండాలి. ఇంట్రడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే క్వశ్చన్కి ఆన్సర్ ఒక 10 సార్లు మీరు మీ మిర్రర్ చూసి ప్రాక్టీస్ చేసుకోండి, అక్కడికి వెళ్ళాక తడుముకోకండి. సో బేసిక్ సాలిడ్ స్టఫ్ క్వశ్చన్స్ అనేవి మీరు ఆల్రెడీ ఆన్సర్ రెడీగా ఉండాలి. వై ఎంటెక్ ఇన్ దిస్ ఓన్లీ అని అడగచ్చు, చెప్పండి. వై అనేది ఆల్రెడీ మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్, సో 2 ఫేవరెట్ సబ్జెక్ట్స్. ఇవన్నీ కాకుండా వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే మ్యాథ్స్. దీంట్లో అసలు కాంప్రమైజ్ కాకండి, మ్యాథ్స్ ఖచ్చితంగా అడుగుతారు. మీరు ఏ బ్రాంచ్ స్పెషలైజేషన్కి వెళ్ళినా సరే మీ మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నాను చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐఐటి మెడ్రాస్లో నా స్టూడెంట్కి ఈ క్వశ్చన్ అడిగారు. ఆర్సీ సర్క్యూట్ ఇచ్చి, సింపుల్ ఆర్సీ సర్క్యూట్ ఇచ్చి ఒక వోల్టేజ్ సోర్స్ ఏదో కనెక్ట్ చేసి దీన్ని కరెంట్ డిరైవ్ చేయమని అడిగారు. కరెంట్ డిరైవ్ చేసేయచ్చు, ఏముంది, ఫైనల్ వాల్యూ ఇనిషియల్ వాల్యూ కానీ వేసేసి, లేకపోతే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వేసి చేసేయచ్చు. కానీ వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు లాప్లాస్ గట్ట వేయద్దు,
మ్యాథ్స్ యూజ్ చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేసి చేయమని చెప్పారు. సో హౌ యూ డూ v ఈక్వల్ టు ఐఆర్ ప్లస్ 1/c ఇంటిగ్రల్ ఐడిటి కదా. సో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేసి మీరు ఇందులో ఐని డిరైవ్ చేయమని అడిగారు. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? సో అట్లా లేదంటే ఇది వీసీ ఈక్వల్ టు ఐ ఈక్వల్ టు సి డివిసి బై డిటి. ఓకే, ఇంకొక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా వస్తుంది? ఆర్ ఇంటూ ఐ సి డివిసి బై డిటి ప్లస్ విసి. అంటే ఇక్కడ రెండు టెస్ట్ చేస్తారు, మీ సబ్జెక్ట్ నాలెడ్జ్, మీరు డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీరు మ్యాథ్స్లో చదువుకున్నది ఇక్కడ ఎలా సాల్వ్ చేస్తారు అనేది కూడా దే విల్ బి ఎక్స్పెక్టింగ్. సో అట్లా డెరివేషన్స్ అనేవి ఇంపార్టెంట్. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో మగ్గప్ చేసేయకండి, అవేం అవ్వవు. మనం నేర్చుకున్న సబ్జెక్ట్ని బాగా అర్థం చేసుకోండి. ఏదైనా సరే బ్లైండ్ ఫార్ములా కాకుండా వై, ఎందుకు, ఓకే ఆ బ్యాండ్ విడ్త్ ఎంత ఉంటుంది, ఇలాగే ఎందుకు ఉంటుంది, ఇలాగ మీరు క్వశ్చన్ ఆ సొల్యూషన్ చెప్పినప్పుడు వై అనేది తెలుసుకోండి. నాకు చాలా సింపుల్ క్వశ్చన్ అడిగారు, ఏమడిగారు? 2 3/8 డీకోడర్స్ యూస్ చేసి 4/16 డీకోడర్ చేయమన్నారు. అది వెరీ సింపుల్ క్వశ్చన్. అలాంటివి కూడా అడుగుతారు. ఒక్కొక్కసారి నేను మీరు ప్రస్తుతం యూస్ చేస్తున్న కంప్యూటర్లో ప్రాసెసర్ ఏంటని అడుగుతారు. అంటే జనరలైజ్డ్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. సో అట్లా దే విల్ ఆస్క్ యూ బట్ దే విల్ హెల్ప్ యూ. మీరు క్వశ్చన్కి ఆన్సర్ అప్రోచ్ చూస్తారు, మీరు నేర్చుకున్న పద్ధతి చూస్తారు. సో ఇంటర్వ్యూలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఐఐటీస్ దే విల్ గివ్ యూ 30% వెయిటేజ్ ఫర్ ద ఇంటర్వ్యూ. 30% వెయిటేజ్ దేనికి ఇస్తుందమ్మా? ఇంటర్వ్యూస్కి ఇస్తుంది. సో ఆ 30% వెయిటేజ్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది. మన గేట్ స్కోర్ మీడియం లెవెల్లో ఉన్నప్పుడు, లో లెవెల్లో ఉన్నప్పుడు ఈ 30% వెయిటేజ్ అనేది చాలా బాగా హెల్ప్ చేసి మిమ్మల్ని మంచి ర్యాంక్, మంచి సీట్ రావడానికి మీకు హెల్ప్ చేస్తుంది. సో ఇంటర్వ్యూస్ని తక్కువగా తీసుకోకండి, లైట్ తీసుకోకండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకోండి. టేక్ ఇట్ యాజ్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు సక్సీడ్ ఇన్ యువర్ గేట్ ఎగ్జామ్లో కొంచెం స్కోర్ తక్కువ ఉన్నా సరే మీరు ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ అనేది మీకు బాగా చేస్తే ఖచ్చితంగా సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. సో అందుకని నేను 100% ఏం చెప్తానంటే ఐ విల్ సజెస్ట్ యూ ప్లీజ్ గో టు ద ఐఐటీస్. మీకు కాల్ లెటర్స్ వస్తే కాంప్రమైజ్ కాకండి. నేను ఇంకొక సెషన్ మేబీ ఈసీ వాళ్ళకి, ఎలక్ట్రికల్ వాళ్ళకి లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ కలెక్ట్ చేసి ఇలాంటి క్వశ్చన్స్ అడిగారనేసి ఓ లిస్ట్ చూపించమంటే ఐ విల్ డూ దట్. ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ మీ, ఐ కెన్ డూ ఇట్. సో దట్ ఈస్ అబౌట్ మై గైడెన్స్. ఏమైనా ఇష్యూస్ ఉన్నా, డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి. మరి దయచేసి డైరెక్ట్గా కాల్ చేయకండి. కాల్ చేయకండి అంటే నేను మీకు హెల్ప్ చేయనని చెప్పట్లేదు. మెసేజ్ చేయండి, నా ఫ్రీ టైం కనుక్కొని అప్పుడు కాల్ చేయండి. సడన్గా ర్యాండమ్గా ఏదో వర్క్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, అది ఐ డోంట్ ఫీల్ ఇట్ ఈస్ ప్రాపర్. ఎన్ని కాల్స్ అని నేనంటే ఒక కాల్ మాట్లాడినప్పుడు తక్కువలో తక్కువ 10 minutes వాళ్ళు మాట్లాడతారు కదా. నేను ఎన్ని కాల్స్ ఒక రోజులో అటెండ్ చేయగలను అనేది మీకు కూడా తెలుసు కదా. ఐ నీడ్ టు టేక్ మై క్లాసెస్, మై వర్క్స్, ఎనీథింగ్. నేను ఇవ్వగలిగిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ఇట్ ఈస్ నాట్ ఈజీ కదా. ఒక క్వశ్చన్స్ కలెక్ట్ చేస్తాను, అన్నీ చేస్తాను. మీకు కనబడేది హాఫ్ అన్ అవర్, దాని వెనకాల 4 hours ఎఫర్ట్ ఉంటుంది. ఎఫర్ట్ పెట్టిన తర్వాత మేము ముందుకు వస్తాను. అట్లా ఐ హ్యావ్ ఏ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టైంలో నేను చేయగలిగింది చేస్తున్నాను. సో మీ ఆన్సర్ ఈజీగా క్వెరీ రిజాల్వ్ అయిపోతుంది కదా అని ఇమీడియట్గా కాల్ చేస్తే ఐ కెనాట్ సే నో. నేను కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత చెప్తాను, అది నా బాధ్యతగా ఫీల్ అయ్యి. కానీ నేను అడిగేది ఏంటంటే రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ మెసేజ్ మీ. నేను మెసేజ్లో నాకు 1 minute మీ క్వెరీ రిజాల్వ్ చేసేయగలను. సో మెసేజ్లో రిజాల్వ్ కాకపోతే కాల్ తీసుకోవచ్చు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హెల్ప్ యూ. ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ డెఫినెట్లీ. ఓకే, సో మీరు డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. 9705861166. I'm happy to help you. Okay, so that's it for about this particular video. వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్.